శ్రీ గురుభ్యో నమ. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. 84 లక్షల జీవరాశులలో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అని చెప్పారు. కారణం, మానవులకు మాత్రమే జీవిత గమ్యము, జీవిత లక్ష్యమును చేరుకునే అవకాశము ఉంది. కాబట్టి ఏమిటా జీవిత గమ్యము అంటే, పరమాత్మ వైపు అడుగులు వేసి క్రమంగా పరమాత్మలో ఐక్యము కావడము. ఇదే జీవ బ్రహ్మైక్యము అని చెప్పారు. మహావాక్యముల యొక్క సారము కూడా ఇదే. దీనినే కైవల్యము, మోక్షము అని పెద్దలు చెప్పారు. అందుచేత ఈ జీవిత గమ్యము ఏమిటి అంటే, పరమాత్మలో ఐక్యము కావడము. సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత తత్వం ఏదైతే ఉందో దానిని అందుకోవడము, ఆ భావము కైవల్యము. కేవలత్వము అంటే మరొకటి ఏదీ లేకుండా తన పాటికి తానే ఉండగలగడము. అటువంటి కైవల్యాన్ని మనకి బోధించే ఉపనిషత్తు కైవల్యోపనిషత్తు. కృష్ణ యజుర్వేదానికి చెందిన ఈ ఉపనిషత్తు వేదాంత విజ్ఞానములో అత్యంత ఉన్నతమైనదిగా పెద్దలు చెబుతారు. ఈ జీవుడు బంధాల నుండి విడివడి బ్రహ్మత్వంలో లీనం కావడమే కైవల్యము. బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలి అని అశ్వలాయన మహర్షి బ్రహ్మదేవుని అడిగితే బ్రహ్మగారు చెప్పిన సమాధానమే 25 మంత్రాలతో మనకి లభించే ఈ కైవల్యోపనిషత్తు. బ్రహ్మజ్ఞానం పొందడానికి ధనము, కర్మలు అర్హతలు కావు. శ్రద్ధ, భక్తి, ధ్యానము, త్యాగము ఇవి అర్హతలు, ఇవే మార్గాలు అనేది ఈ ఉపనిషత్తులో ప్రధానమైనటువంటి సారాంశం. ఈ ఉపనిషత్తులో ప్రతిపాదించిన ప్రసిద్ధమైన మంత్రము కూడా మనందరికీ తెలుసు. ఆ మంత్రమే న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసో అనేటటువంటి బాగా అందరికీ తెలిసినటువంటి మంత్రము. అంతేకాదు, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైన 4వ అవస్థ తురీయము ఆత్మస్వరూపమని ఈ ఉపనిషత్తు మనకి వివరణ చేస్తుంది. అలాగే పిండ బ్రహ్మాండ న్యాయం ప్రకారము బాహ్య ప్రపంచంలో ఉన్న పరమాత్మే మన హృదయ అంతరాళాలలో అంతర్యామిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ కైవల్యోపనిషత్తు మనకి బోధ చేస్తుంది. నిజానికి ఉపనిషత్తులు 1108 అని పేరు, కానీ వాటిలో మనకి లభ్యమయ్యేవి మాత్రము 108 అష్టోత్తర శతోపనిషత్తులు. వీటిలో 10 ఉపనిషత్తులకు ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ చాందోగ్యం బృహదారణ్యమేవచ. ఈశావాస్యం నుండి బృహదారణ్యకం వరకు ఉండే దశోపనిషత్తులకి శంకర భగవత్పాదుల వారు భాష్యాన్ని రాశారు. ఈ దశోపనిషత్తులకి మరొక 2 ఉపనిషత్తులు కలుపుకొని మొత్తం ఈ 12 ఉపనిషత్తులకి అద్భుతంగా భాష్యాన్ని రాశారు. మరొక అపర శంకరులు అద్వైత మూర్తి ఆంధ్రుల ఆణిముత్యము. ఆయన ఎవరో కాదు, శ్రీ బెల్లంకొండ రామరాయ కవిగారు. ఆ 2 ఉపనిషత్తులు ఏవో కాదు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, కైవల్య ఉపనిషత్తు. మొత్తం ఈ 12 ఉపనిషత్తుల మీద బ్రహ్మాండమైన సింహావలోకనాన్ని ఆయన చేసి ప్రతి ఉపనిషత్తులో ఉండే విషయాన్ని అంతటినీ ఆయన తీసుకుని సందర్భానుసారంగా ఆ విషయాన్ని సంగ్రహించి లేదా విస్తృతపరచి సంస్కృతములో శ్లోక రూపములో రాశారు. ఈ 12 ఉపనిషత్తులకి శ్లోక రూపములో రాసిన ఆ గ్రంథానికి వేదాంత ముక్తావళి అని పేరు పెట్టారు. ముక్తావళి అంటే ముత్యాల హారము. ముక్తావళి ముత్యాల వరుస. మనకి తెలుసు, దీపావళి దీపముల వరుస, దీపముల పంక్తి. లౌకికంగా దీపావళి పండుగ జరుపుకున్నా
ఆధ్యాత్మికంగా కూడా అందులో సందేశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశానికి ప్రతీక దీపావళి. అదే ఉపనిషత్ వాక్యాన్ని కానీ చూస్తే దీపావళి గురించి మనకి తమసోమా జ్యోతిర్గమయ అనేటటువంటి భావానికి ఈ దీపావళి పండుగ ఎంతో దగ్గరలో ఉంటుంది. అలాగే ప్రస్తుతం రామరాయ కవి గారు అందించింది వేదాంత ముక్తావళి. సూక్తి ముక్తావళి అనేది కూడా మనకి తెలుసు. సూక్తి సు ఉక్తి, సు శోభనమైన మంచి, ఉక్తి చెప్పబడిన మాట. సూక్తి అంటే మంచి మాట, శోభనమైన మాట. సూక్తి ముక్తావళి అంటే మంచి సూక్తుల యొక్క ముత్యాల హారము. ఉదాహరణకి సత్యమేవ జయతే ఒక మంచి సూక్తి, విద్యా దదాతు వినయం మరొక మంచి సూక్తి. ఇటువంటి సూక్తుల యొక్క హారము, వాటి సమాహారమే సూక్తి ముక్తావళి. ప్రస్తుత విషయానికి వస్తే వేదాంత ముక్తావళి. వేదాంత వేదముల అంతములో ఉన్నవి, మనందరికీ తెలుసు ఉపనిషత్తులు. అందువల్ల వేదాంత ముక్తావళి అంటే వేదాంత తత్వమనే ముత్యాల హారము ఉపనిషత్తులలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అంశములను అన్నింటినీ తీసుకుని ఒక హారంగా తయారు చేశారు శ్రీ బెల్లంకొండ రామరాయ కవి గారు. ఈయన గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలో పమిడిపాడు అగ్రహారంలో జన్మించారు. ఏకసంతాగ్రాహిగా పేరు పొందిన వీరు వ్యాకరణము, అలంకార శాస్త్రము, తర్కము, వేదాంతములు వీటన్నింటిలో ఈ 4 శాస్త్రాలలో అందెవేసిన చెయ్యి. వీరు హయగ్రీవ ఉపాసకులు. ఇతర సిద్ధాంతాలలో లోపాలను ఎత్తి చూపుతూ అద్వైతాన్ని సమర్థిస్తూ కూడా అనేక గ్రంథాలు రాశారు. శంకర భగవత్పాదుల వారు అంటే వీరికి అమితమైన గౌరవం. భారతదేశంలో ఎందరో సంస్కృత పండితులు ఉండవచ్చు, కానీ ఈయన శైలి వారికి సాధ్యము కాదు. 100కు పైగా రాసినటువంటి ఈయన సంస్కృత గ్రంథములు అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో కొన్ని మనం గుర్తుకి తెచ్చుకుంటే వేదాంత ముక్తావళి ఒకటి. ఈయన భాషా పటిమకు ఆశ్చర్యపోయేతూ ఉండేవారు. ఎవరు అంటే కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో ఉండే పండితులు కూడా శంకరులే మళ్ళీ దిగి వచ్చారా అనిపించేటటువంటి వేదాంత భావాలను, అద్వైత భావాలను అందించినటువంటి గొప్ప వ్యక్తి. వాటిలో వ్యాకరణ, ధర్మశాస్త్రాలే కాకుండా కావ్యాల వంటివి కూడా ఉన్నాయి. ఈయన రాసిన వాటిలో ప్రధానంగా శ్రీ శాంకర భగవద్గీత భాష్యార్క ప్రకాశిక అనేటటువంటిది కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి భగవద్గీతకి సంబంధించిన ఒక గ్రంథం. తిరుపతి వెంకటి కవులకు ఈయన సమకాలికులు. ఈయన గొప్పతనం తెలుసుకుని ఈయన చూడాలి అని తిరుపతి వెంకట కవులు అనుకున్నారు. కానీ ఈయన 39 సంవత్సరాలకే శరీరం విడిచిపెట్టారు. అందువలన తిరుపతి వెంకట కవులు ఈయనని కలియడము జరగలేదు. అటువంటి గొప్ప వ్యక్తి శ్రీ బెల్లంకొండ రామరాయ కవి గారు. ఉపనిషత్తులలో ఉండే ముఖ్యమైన భావనలన్నింటినీ ఈయన ముత్యాలుగా భావించి ఆ విలువైన భావాలన్నింటినీ దండగా చేసి అందించారు. ప్రారంభంలో హయగ్రీవ ఉపాసకులు అయిన ఈయన క్రమంగా జ్ఞానం వైపు నడిచారు. రహస్యం ఏమిటంటే జ్ఞానులు అయితే కానీ మోక్షం లేదు. ఇది రహస్యం. కర్మిష్ఠులందరూ ఉపాసకులు కావాలి. ఉపాసన అంటే సగుణోపాసన. దేవతలని ఆరాధిస్తే అది ఉపాసన. పరాదేవతను ఒకానొక రూపంగా పట్టుకుంటే సగుణోపాసన. ఈ సగుణోపాసన బెటర్, కానీ ది బెస్ట్ కాదు. మరి ది బెస్ట్ ఏమిటండి అంటే నిర్గుణ ఉపాసన.
సగుణ ఉపాసన నిర్గుణ ఉపాసనకి దారి తీయాలి. కారణం, నిర్గుణోపాసనలో పరమాత్మకి నామ రూపాలు ఉండవు. పరమాత్మ అక్కడ సర్వవ్యాపకం అవుతాడు. అదే తత్వము, రియాలిటీ అంటారు దాన్ని. నిర్గుణోపాసనలో తత్వము ఉంటుంది, సగుణోపాసనలో గాడ్, దేవుడు. గాడ్ అని ఎప్పుడన్నామో అది పెర్సనల్ అవుతుంది. అదే తత్వములో రియాలిటీ అనేది ఇంపెర్సనల్, అంటే సర్వవ్యాపక తత్వము. ఎక్కడ పడితే అక్కడే పరమాత్మ ఉన్నాడు అని చూడగలగడము. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు కలడంబోధి కలండు గాలిం కలడాకాశంబునన్ కుంభిణిం కలడగ్నిం దిశలన్ పగళ్ల నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం కలడోంకారముం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతటం కలడీసుండు కలండు తండ్రి వెతుకంగా ఏల ఈ ఆ ఎడన్ అని సర్వత్రా ఆ పరమాత్మ తత్వాన్ని చూశాడో ఆ విధముగా చూడగలగడమే నిర్గుణ ఉపాసన. అటువంటి భావాలను అన్నింటినీ మనకి చాలా లోతుగా శ్లోక రూపములో అందించడమే కాకుండా ఆ శ్లోకాలకి కూడా శ్రీ రామరాయ కవి గారే వ్యాఖ్యానం చేశారు. కారణం, వాటిలో భావం అంతా ఇతరులు ఆవిష్కరిస్తే తన అనుకున్న అసలు భావానికే దెబ్బ తగులుతుందని కావాలి. ఆయనే వాటికి వ్యాఖ్యానం కూడా చేసి మనకి అందించినటువంటి కైవల్యోపనిషత్తు, దాని యొక్క శ్లోకములు, ఆయన అందించిన వ్యాఖ్యానము తరువాత మరలా మనం చెప్పుకుందాం. జై జయ శంకర, హర హర శంకర.